బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాజకీయం మూసీ చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య మూసీ యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు విసిరిన సవాల్ను బీజేపీ నేతలు తీసుకున్నారు. మూసీ ప్రాంత ప్రజల కష్టాలు తెలియాలంటే నదీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నాయకులు కనీసం ఒకరోజైనా ఉండాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఈ మాటలు ఛాలెంజ్ గా తీసుకున్న బీజేపీ లీడర్లు మూసీ పరివాహక ప్రాంతంలో ఒకరోజు రాత్రి బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం నిర్వహించింది. బీజేపీ నేతలంతా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి అక్కడే నిద్రించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతమైన తులసీనగర్లో ఆయన బస చేశారు. హైడ్రా పేరుతో ఎప్పుడు బుల్డోజర్తో ఏ ఇల్లు కూలగొడతారో అనే భయంతో మూసీ పరివాహక ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ బాధితుల పక్షాన పోరాటం చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. ప్రజలకు బీజేపీ తరఫున భరోసా కల్పించేందుకు తాము బస్తీల్లో రాత్రి బస చేస్తున్నట్లు ప్రకటించారు. మనకు కావాల్సింది బ్యూటిఫికేషన్, మనకు కావాల్సింది పునర్జీవం. దానికి కావాల్సినటువంటి నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, దీనికి కావాల్సినటువంటి డిపిఆర్ ఏంటి, మనకు కావాల్సింది నల్గొండ జిల్లా ప్రజలకు సస్యశ్యామలం చేయడము, మనకు కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దుర్గంధం లేకుండా, మీరు ఎన్నట్టు దోమలు లేకుండా, దుర్గంధం లేకుండా, ఒక అణుబాంబులు లేకుండా ముఖ్యమంత్రి గారు పెద్ద పథకం తీసుకొచ్చారు. అణుబాంబులు రాకుండా ప్రజలకు వాళ్ళని రక్షించేటువంటి పథకం తీసుకొచ్చారు. తీసుకురావచ్చు కదా, ఉన్నటువంటి అవకాశం ఉంది, దాన్ని ఉపయోగించుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. నేను అణుబాంబు పక్కనే నిద్రపోయాను. అణుబాంబుతో నిద్రపోతున్నటువంటి ప్రజలతో మమైకమై నేను రాత్రంతా. ఎక్కడ అణుబాంబులు లేవు, ఎక్కడ వాసన లేదు, దుర్గంధం లేదు. ఏ ప్రజలు కూడా మేము అడిగాము ఉందంటే మేము ముందే అడిగాము. ఎవ్వరు కూడా మాకు అదేం లేదు, మా జీవితం ఎక్కడ ఉంటుంది, చాలా బాగా ఉన్నాము, మా జీవితాలలో ఈరోజు సంతోషంగా ఉన్నాము, మీరు నిప్పులు చెరకండి మా జీవితాలని ముఖ్యమంత్రి గారిని పదే పదే ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మూసి సుందరీకరణ చేద్దాము, అన్ని పార్టీలు అందరం మేము సహకరిస్తాము. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మరి శ్రమదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే బీజేపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఒక్కరోజు నిద్రతో మూసీ వాసుల కష్టాలు తెలియవన్నారు కాంగ్రెస్ నేతలు. దమ్ముంటే 3 నెలలు మూసీ ప్రాంతాల్లో నిద్రించాలని బీజేపీ నేతలకు సవాల్ చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఇలాంటి దొంగ కార్యక్రమాలు చేస్తోందని మండిపడ్డారు. మూసీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికే బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మూసీ ప్రక్షాళన అడ్డుకోవడానికి బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ కుట్ర చేస్తోందని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. మూసీ కంపులో 3 నెలలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేస్తే కిషన్ రెడ్డి మాత్రం ఒకరోజు నిద్ర చేస్తామంటున్నారని సెటైర్లు వేశారు. ఒక రాత్రి ఉండి కేంద్ర మంత్రి ఏం సాధిస్తారో చెప్పాలని బీర్లా ఐలయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా మూసీని అడ్డుకోవాలని సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపారు. అంటే హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసీ కుంపలే మురిగిపోవాలన్నా, మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మూసీని అడ్డుకుంటామంటే వాళ్ళకు మద్దతు తెలపడానికి ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్షగా రైతు నిద్ర చేస్తా అంటున్నాడు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సవాల్ విసిరిండు. ఒక్కరోజు కాదు, మీరు 3 నెలల్లో మురికి గుంపకు అక్కడ వచ్చి నిద్ర చేయండి. మీరు దోమతెర లేకుండా, అక్కడ ఏం లేకుండా, ఫ్యాన్ లేకుండా నిద్ర చేయగలుగుతారా? ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మూసీ ప్రక్షాళన అయితే ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసీ మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసి పునర్జీవనం చేసేది పోయి ఇలా మూసిని అడ్డుకోవడానికి ఇలా దొంగ దీక్ష చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీజేపీ పాలిత ప్రాంతంలోనేమో
నమామి గంగ కావచ్చు, ఇలా అక్కడ ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి కావచ్చు, వీటినేమో మీరు కేంద్ర రాష్ట్ర నిధులతోటి ప్రక్షాళన చేసుకుంటారు. మేము హైదరాబాద్ ఉన్నటువంటి మూసీని ప్రక్షాళన చేస్తుంటే నువ్వు నిధులు ఇచ్చేది పోయి ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇవాళ మళ్ళొక్కసారి కొత్త డ్రామా ఆడుతున్నావు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి బీజేపీ నేతలు మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ శ్రేణులు మీడియా సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి. అయితే మూసీ నిద్ర కార్యక్రమం అయితే జస్ట్ కాసేపటి క్రితమే ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి వెంకట్? ప్రస్తుతం పొలిటికల్గా మూసి పునర్జీవం ఏదైతే ఉందో ఒక అంటే హీటును పెంచుతుందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, పొలిటికల్ సర్కిల్లో మొత్తం కూడా మూసి ప్రస్తావన ఇవాళ ఒక ప్రధాన ఎజెండాగా ముందుకు నడుస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అందులో భాగంగానే మూసి పునర్జీవం అని ప్రభుత్వం అంటుంది. కాదు, ఇది విధ్వంసం, ప్రజలను రోడ్డున పడేస్తుందని బీజేపీ అంటుంది. కానీ 10 ఏళ్ల మా పరిపాలనలోనే మూసిలో మురికి నీళ్లు బారుతున్నాయా అనేది బీఆర్ఎస్ ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యం. ఇట్లా ప్రధాన పార్టీల మధ్య మూసి పునర్జీవం అనేది ఒక ప్రధాన ఎజెండాగా విమర్శలతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. అందులో భాగంగానే గతం నుంచి కూడా మూసి ప్రక్షాళన జరగాలి, మూసి పునర్జీవమా లేకపోతే ఇంకొకట ప్రక్షాళన అయితే జరగాలి, మూసి భవిష్యత్తుకు బాసటగా నిలవాలి, కానీ ఇక్కడ ఉన్న ప్రజల ఇండ్లు మాత్రం కూల్చొద్దంటూ కూడా బీజేపీ ప్రక్షాళన జరగాలి, ఇండ్లను కూల్చొద్దాం అనే నినాదంతో ఇవాళ బస్తీ నిద్ర బీజేపీ చేస్తూ ఉంది. ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్యలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే నడుస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మూసి నిద్ర కాదు, ఇది కేసీఆర్ నిద్ర అంటుంది ఇటు కాంగ్రెస్ పార్టీ. మూసి నిద్ర కాదు, ఇది దొంగ నిద్ర అంటూ మరికొంతమంది నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మూసి ప్రక్షాళన చేపట్టినప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సిన బీజేపీ నేతలు ఈ విధంగా ప్రజలు రెచ్చగొట్టి ఇట్లాంటి పోరాటాలు చేయడం సరైంది కాదనేది కూడా కాంగ్రెస్ నేతలు ఒకవైపు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఒకవైపు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా అట్లాంటి కామెంట్సే చేస్తుంది. మా పాలనలోనే కాదు, కాంగ్రెస్ టీడీపీ పాలనలోనే మూసి మురికి కూపంగా మారింది అనేది ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం అయితే మనం మూసి పరివాహక ప్రాంతాల్లోనే ఉన్నాము. ఏదైతే అమర్పేటలో కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి మూసి బస్తీ నిద్ర ప్రాంతంలో ఉన్నాం. ఇది మూసి మనకు ప్రత్యక్షంగా ఏదైతే కనిపిస్తుందో ఇది మూసి. అటు మూసికి ఆనుకొని ఉన్నటువంటి ఇండ్లను కూడా ఒకవైపు చూసుకోవచ్చు. చాలా దగ్గరగా మూసి ఒడ్డు మీదనే చాలా ఏరియాలో ఇదే పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా మూసి సుందరీకరణ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుందని ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ మూసి ఒడ్డున ఉన్నటువంటి, ఎందుకంటే చాలాసార్లు కూడా మూసి పరివాహక ప్రాంతాలన్నీ కూడా మూసి వరదలు వచ్చినప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్గా ఉండాలి, పైనుంచి వాటర్ ఎక్కువ మోతాదులో వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా చాలాసార్లు మనం చాలా కాలనీలు కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కోకుండా, ఎందుకంటే దినదినం నగరంలో జనాభా కూడా పెరుగుతూ ఉంది. దాదాపు 1 కోటికి పైన ఇప్పటికే ప్రజలు హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా మూసి అనేది కనిపించకుండా పోకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలనేది ప్రభుత్వ లక్ష్యంతో ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవాళ పొలిటికల్ ఇటు రాష్ట్రంలో కొంత సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేటివి అయితే స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో అయితే మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఒకవైపు హైడ్రా, మరోవైపు మూసి. ఏం జరుగుతుందో అనేది అయితే స్పష్టంగా అయితే తెలియనటువంటి పరిస్థితులు. ఇప్పటికే డిపిఆర్ లేదనేది బీజేపీ, ఒక స్పష్టమైన డిపిఆర్ లేదు మూసి పైన అనేది బీజేపీ ఆరోపిస్తుంది. ఇది 1,50,000 కోట్ల అవినీతి కుంభకోణం అనేది మరోవైపు ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా అలుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇట్లా మూసి పైన అయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే
వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్పష్టమైన ప్రణాళిక కూడా ఇచ్చింది. వచ్చే మాసంలో అంటే వచ్చే నెలలో నల్గొండ నుంచి నేరుగా చార్మినార్ వరకు మూసి పరివాహక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఒక పాదయాత్ర చేపట్టి ప్రజల అభిప్రాయాలను సేకరించే ఆ విధంగా ప్రజలను మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలను కలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడ ప్రజలు ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు, నిజంగా ఇక్కడ మీకు ఉండాలని ఉందా, లేదంటే మూసి పునర్జీవనానికి సహకరిస్తారా లేదా అనే అంశాల్లో పూర్తిగా ప్రజలకు అభిప్రాయాలు కూడా సేకరించే దిశగా ప్రభుత్వం ఒకవైపు అడుగుల వేస్తూ ఉంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో మూసి ప్రక్షాళనకు సంబంధించి ఈ నెల 8న ముఖ్యమంత్రి పాదయాత్ర కూడా చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి నల్గొండ ప్రజలతో మమేకమై ముందుకు నడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం హైదరాబాదు సంబంధించిన ఈ మూసి మురికి కూపంగా మారుతున్నటువంటి వాటర్ మొత్తం కూడా నల్గొండ జిల్లా ప్రజలకు పెనుభూతంగా మారుతుంది, ఒక విష వలయంగా మారుతుంది. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఫ్లోరోసిస్తో అనేక ఇబ్బందులు పడ్డ నల్గొండ ప్రజలు ఇప్పుడు మూసి నీళ్లతో పంటలు పండించుకోలేక, ఇటు సాగునీరు లేక తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అనేక సమస్యలను అధిగమించేందుకు ఒక ప్రక్షాళన పేరుతో మూసి ఇవాళ సాధ్యమైనంత వరకు ఒక మంచినీటి సరస్సుగా కాకపోయినా కనీసం సాధ్యమైనంత వరకు మూసి ప్రక్షాళన జరిపేందుకైతే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. రెచ్చగొట్టుడు వ్యాఖ్యలతో మూసిపైన లేనిపోని రాజకీయం చేస్తున్నాయి అనేది అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మరికొద్దిసేపట్లో బీజేపీ తలపెట్టినటువంటి ఏదైతే బస్తీ నిద్ర కూడా ముగుస్తుంది. కొద్దిసేపట్లోనే నేతలందరూ కూడా మీడియా ముందుకు వచ్చి వారి అభిప్రాయాలను కూడా మీడియా ముందు పంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ వర్గాలు కూడా ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. కాబట్టి ఇది మూసి ప్రక్షాళన జరగాల, మూసి సుందరీకరణ జరగాల, మూసిలో ప్రవహించే నీరు మురికి నీరు కాకుండా కొద్ది మేర కన్నా ప్రజలకు ఉపయోగపడేలా నీరు అందించాలా అనేదైతే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాళ్లను అధిగమిస్తుందా లేదా ప్రతిపక్ష పార్టీలు ప్రజలను రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు కావచ్చు, ఇట్లా ఉద్యమాల పేరుతో ప్రజలు తప్పుదో పట్టడం కావచ్చు, మూసి ప్రక్షాళనకు అడ్డు తగులుతున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి స్టాండ్ దీని మీద తీసుకుంటుంది, ప్రభుత్వం ఏ విధంగా ఏ ప్రణాళికతో ముందుకెళ్తుంది, నిజానికి డిపిఆర్ ఒక స్పష్టమైన డిపిఆర్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ప్రజల సమక్షంలోనే మూసి పరివాహక ప్రాంతాల్లోనే ప్రజల సమక్షంలో డిపిఆర్ జరగాలి, ప్రజా అభిప్రాయం మేరకే ఈ ప్రక్షాళన కావచ్చు ప్రక్షాళన పైన నిర్ణయాలు తీసుకోవాలనేది అయితే ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన పునరాలోచిస్తుందా లేదంటే ముందుకు సాగుతుందా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాల్లో చాలా ఏరియాలో మూసి ఒడ్డుకే ఇండ్లు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నాయి, అనేక నిర్మాణాలు ఉన్నాయి. చాలా మటుకు మూసి నదిని పూర్తి స్థాయిలో మట్టి పోసి నిర్మాణాలు కూడా చేపట్టినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అట్లాంటి ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి పెట్టి ప్రభుత్వం భవిష్యత్తులో కావచ్చు ప్రజలు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవిష్యత్తును ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. మూసి ప్రక్షాళన మీద పూర్తి స్థాయిలో అసెంబ్లీలో కూడా చర్చ జరుపుతాం, అక్కడ మాట్లాడుకుందామని ఇప్పటికే ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇక ఈ నెలలో వచ్చే నెలలో కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ప్రభుత్వం అందుకు సిద్ధంగా కూడా ఉంది, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు తక్షణ ఆర్థిక సాయం కింద 25,000 ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతుంది. అట్లనే 5 లక్షలతో పాటు ఇటు ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఇల్లు కోల్పోతున్న కుటుంబాలు ఉన్నాయో ఆ పిల్లలకు గురుకులలో ఉచిత విద్య సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఉచిత విద్యతో పాటు డ్వాక్రా మహిళల కింద దాదాపు 10 నుంచి 20 లక్షల వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది, ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. చాలామంది ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే దానికి మరి ఇప్పటికే చాలామంది ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఇండ్లు వదిలేసి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంది. ప్రభుత్వం ఇచ్చే ఇండ్లలో ఇప్పటికే జీవనం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక కొన్ని ఏరియాలో మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లాంటి ప్రాంతాలపైన ప్రభుత్వం దృష్టి ఏ విధంగా పెడుతుంది, ఇక్కడ ప్రజల్ని ఏ విధంగా ఒప్పిస్తుంది అనేది అయితే కొంత తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్యలో ప్రతి సవాళ్ళు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మూసి పునర్జీవం అనేది మూసి పునర్జీవం అనేది ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్యలో నలుగుతుంది. కాబట్టి ప్రజల్లో ఏం జరుగుతుంది, మూసి పునర్జీవం జరుగుతుందా, సుందరీకరణ జరుగుతుందా, అసలు ఏ విధంగా జరుగుతుందా అనేది అయితే ఒక
తెలియాల్సి ఉంది. ఇప్పటికే సియోల్ నగరం కావచ్చు, ఇప్పటికే చాలా ఏరియాలు తిరిగేసి వచ్చారు. అక్కడ నదులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూసి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అందుకు ఏదైతే సియోల్ నగరం ఆదర్శంగా తీసుకొని అక్కడ ఉన్న నదిని ఇక్కడ తలపించేలా నిర్మాణం జరగాలనేది కూడా కొంతమంది ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక బీజేపీ అయితే నర్మదా నదిని ఒకసారి మేము బీజేపీ ప్రభుత్వం ఆయనలో నర్మదా నదిని నిర్మించాం, అక్కడ పెద్ద ఎత్తున ఎవరిని కూడా నష్టం జరగలేదు, ఎక్కడ కూడా నష్టం జరగలేదు, ప్రజలు తరలించలేదు, ఒక పద్ధతి ప్రకారమే ప్రణాళిక ప్రకారం జరిగింది. ఆ నర్మదా నదిని ఒకసారి చూసి రావాలి ఏ విధంగా జరిగింది అనేది కూడా బీజేపీ నేతలు ఒక ప్రస్తావన అయితే తెస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక అఖిలపక్షం వేయాలి, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ మూసీ నది పైన అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత, ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి వీలుగా ప్రభుత్వం ముందుకు రావాలనేది అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అట్లా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజల ఇండ్లు కూల్చుతామంటే మాత్రం సహించేది లేదు. ఏ బుల్డోజర్లు వచ్చినా, ఏ డోజర్లు వచ్చినా అడ్డుకుంటామనేది అయితే బీజేపీ ప్రధానంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూసీ పునర్జీవం అనేది ఎక్కడ దాకా వెళ్తుంది, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్న తీరుని ఏ విధంగా చూడాలి, ప్రభుత్వం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తోంది, ఏ ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తుంది అనేది అయితే చూడాలి అని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.